ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సోమవారపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఇళ్ల నిర్మాణం ఈ రోజుకి ప్రారంభించుకోవడానికి భూమి పూజ చేయడం జరిగింది. 25వ వార్డుకు సంబంధించి 486 ఇండ్లు శాంక్షన్ అయితే అందులో ఈరోజు ఒక 44 ఇండ్లకు ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చినారు. ఆ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ క్షణం నుంచే ఇళ్ల నిర్మాణం ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. ఇక్కడ ఇదివరకే మీనాపురంలో ప్రారంభించడం, కొన్ని ఇళ్లకు బుధవారం బేస్తవారం స్లాబ్ వేసే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఇండ్లు వేగవంతంగానే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అర్బన్ గ్రామీణ ప్రాంతం స్వల్పంగా అవసరమైనప్పటికీ ఎక్కువ భాగం 41 వార్డుకు సంబంధించి సోమవారపల్లి, గోపవరం, దొరసానపల్లి, కొత్తపల్లి ఈ ప్రాంతంలోనూ 41 వార్డుకు గాను ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 24,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఈ 3 వెంచర్స్లో పొట్టిపాటు రోడ్లో ఒక వెంచరు, సోమవారపల్లి గ్రామ పంచాయతీలో ఒక వెంచరు, కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మీనాపురం దగ్గర ఒక వెంచరు. ఈ 3 వెంచర్స్ కూడా కావలసినటువంటి మంచినీళ్ళ సౌకర్యాన్ని, విద్యుత్ దీపాలను సప్లై చేస్తూ 1,80,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి, ఇంకా అవసరమవుతుందనే ఉద్దేశంతో డాక్రా గ్రూపులు ఉండే మహిళలకు అవసరమైన మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం వారే బ్యాంకులతో మాట్లాడి అవసరమైన 50,000 60,000 ఇప్పించే కార్యక్రమం చేసి, కొద్దో గొప్ప 10,000 20,000 చేతిగుండా పడాల్సి వస్తే లబ్ధిదారులు పెట్టుకొని, నాకు తెలిసినంత వరకు ఈ ఆస్తి విలువ వీళ్ళు ఇల్లు కట్టి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కల్లా ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ సంసారం చేసే నాటికి వారి ఇంటి విలువ 10 లక్షలు అవుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయము. సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. ఇళ్ల నిర్మాణంలో మీరు వేగవంతంగా భాగస్వాములు కాండి. ఒక 40,000 50,000 ఈరోజు మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు బాధపడద్దు. 1 సంవత్సరం 2 ఏళ్ల కాలానికి పూర్తిగా ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ, కాలువలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, బడి కానీ, గుడి కానీ, మీకు కావాల్సిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ, బస్ సౌకర్యము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నాదే. మీకు నేను మాట ఇస్తా ఉన్నా. ఈ 3 వెంచర్స్లో మీరు ఇక్కడ ఉండడానికి నివాసం ఏర్పాటు చేసుకొని సంసారం చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏర్పాటు చేసే బాధ్యత నాది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇంటిని మీ పేరుతో రిజిస్టర్ చేపిస్తూ ఉంది. మీరు బ్యాంకులైనా మార్టిగేజ్ చేసుకోవచ్చు. అంటే మన భాషలో చెప్పాలంటే మన కుటుంబ అవసరాలకు ఎప్పుడైనా డబ్బు అవసరమైనప్పుడు ఒకరి దగ్గరికి పోయి కాళ్ళు చేతులు పట్టుకునే దానికంటే మన ఆస్తిని బ్యాంకులో కుదవబెట్టైనా మన డబ్బు తీసుకునే స్వతంత్ర జగన్మోహన్ రెడ్డి మనకు కల్పించినాడు. నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం అయితే పేదరికంలో ఉండే ప్రతి మహిళకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కలం సాకారం చేసినటువంటి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి అనేది నేను నమ్ముతా ఉన్నా. అది మీకు ఆస్తిపరంగాను, భద్రతాపరంగాను, ఒక పర్మనెంట్ అడ్రస్గాను మీకు ఉపయోగపడే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాం. స్థానికంగా నేను కానీ, మీ వార్డు కౌన్సిలర్స్ కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయానికి అనుకూలంగా, మీ అవసరాలకు అనుకూలంగా మేము ప్రయాణం చేసి మీరందరూ సంతోషంగా ఉండాలా, సొంత ఇంటిలో ఉండాలా. సొంత ఇంటిలో మీరు నివాసం ఉన్నప్పుడు మీ దగ్గర 1 సంవత్సరమో 2 ఏళ్ల తర్వాత మేము వచ్చి మిమ్మల్ని చూసినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమగా గౌరవంగా పలకరించే విధానం, ఆప్యాయంగా అన్నా అని చెప్పి మీ ఇంట్లోకి మమ్మల్ని పిలిచే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఆ రోజును 1 సంవత్సరానికైనా 1.5 సంవత్సరానికైనా దీనంతా పూర్తి సిద్ధింపజేసి నేను కానీ, నా పార్టీకి సంబంధించిన చైర్మన్, నా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్స్ అందరం కూడా మీ చేత అన్నా అని చెప్పి ఆప్యాయంగా ఇంట్లోకి పిలిపించుకునే రోజు కోసం ఎదురు చూస్తూ మీ సంతోషం కోసమే శ్రమిస్తాం. సోములవారపల్లె పంచాయతీలోని జగనన్న కాలనీకి 25వ వార్డుకు సంబంధించి దాదాపు 40-50 మంది ముందుకొచ్చారు ఇండ్లు కట్టుకునేదానికి. మన శాసనసభ్యులు శ్రీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మేము రేపటి నుంచి పనులు ప్రారంభిస్తాము. తొందరలో వార్డులో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇండ్లు కట్టించి జగనన్న
మన ఎమ్మెల్యే గారు సంతోషపడే విధంగా కష్టపడి మేము దగ్గరుండి పర్యవేక్షించి ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.